హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా చేపల చెరువు పట్టుబడి డే 1 అనమాట. ఇంకా నేను మా పిల్లలైతే పొద్దున్నే లేచి చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా వెళ్ళేదారిలోనే టిఫిన్ అయితే కట్టించేసుకున్నాను అనమాట. మా పిల్లలు ఏం తినలేదు కదా, అందుకోసం ఇంకా చెరువు దగ్గరికి వెళ్ళంగానే ఫస్ట్ అయితే మా పిల్లలకి టిఫిన్ అయితే పెట్టేశాను అనమాట. వాళ్ళతో పాటుగానే నేను కూడా టిఫిన్ అయితే చేసేసాను. ఇప్పుడైతే అసలైన పని స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ బొలేరాలన్నీ దిగబడిపోతున్నాయని చెప్పి చిప్స్ అయితే వేయించుకున్నారు. బొలేరాలన్నీ దిగబడకుండా చిప్స్ అంతా పరిచి పెడితే బాగుంటుందని చెప్పి, ఎందుకంటే వర్షాకాలం కదా, రోడ్డు అంతా పచ్చిగా ఉందన్నమాట. ఇంకా నేనైతే మా వారి కోసం టీ పెడుతున్నాను. మా వారికి డే స్టార్ట్ అయ్యేది టీతో అన్నమాట. ఇంకా మా పిల్లలు అలర్ట్ చేయకుండా ఫోన్ అండ్ టీవీ అయితే పెట్టేశాను. ఇప్పటికైతే చేపల వాట అయితే దగ్గరికి వచ్చేసింది. ఇంకా దీన్ని అయితే గుంటి కట్టేశారు. ఇప్పుడు మేము ఫస్ట్గా చేయవలసిన పని ఏంటంటే, నేను మా పిల్లలు కలిసి కాటాకైతే పూజ చేయాలన్నమాట. పసుపు కుంకుమ అదంతా వేసేసి మేము కూడా బొట్టు అయితే పెట్టేసుకున్నాము. ఇంకా ఇప్పుడైతే అగరపుల్లలతో హారతి ఇచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టాలన్నమాట. ఇంకా ఈ పని అయిపోయిన తర్వాత వీళ్ళైతే కాటా వేసుకుంటారు. ఇంకా మేము పూజ చేయడం అయిపోయిన వెంటనే వాళ్ళైతే కాటా వేసుకుని బులరాల్లోకి అయితే సరికంతా ఎక్కించేసుకుంటున్నారు అనమాట. ఇంకా ఇక్కడ నుంచి నా పని అయితే వాటర్ బాటిల్స్ అందించడము ఇవన్నీ చేయడం అనమాట. మా వారైతే ఇంకా క్యాలిక్యులేటర్లో లెక్కలు అవి చూసుకుంటున్నారు. ఇంకా వంట చేయడానికి అని చెప్పి మాంసం తీసుకురావడానికి నేను మా పెద్దమ్మ కలిసి అయితే మాంసం షాప్కి అయితే వెళ్ళాము. ఈ మాంసం ఇచ్చేసిన తర్వాత మా అమ్మని ఇంకా చెరువు దగ్గరికి అయితే తీసుకువెళ్ళాలి. వెళ్ళేదారిలోనే కూర వండడానికి, అన్నం వండడానికి డెక్షలు లేకపోతే మా అక్క దగ్గర నుంచి అయితే తీసుకెళ్తున్నాము. ఇంకా ఇప్పుడైతే మా పెద్దమ్మ చికెన్ కర్రీ అయితే వండుతుంది అనమాట. ఇంకా మా అత్తగారు రైస్ పెట్టేసింది. మా పిల్లల కోసమని నేనైతే స్నాక్స్ తీసుకురావడానికి అయితే వెళ్ళాను. ఈ పట్టుబడి అంతా అయిపోయిన తర్వాత మా పిల్లల్ని ఇంకా మా పెద్దమ్మని ఇంటి దగ్గర అయితే దింపేయడానికి వెళ్తున్నాను. వెళ్ళేదారిలో పెట్రోల్ కొట్టించుకుని మళ్ళీ మా నాన్నని కూడా ఇంటి దగ్గర దింపేశాను అనమాట. ఇప్పుడైతే నేను తీసుకొచ్చిన గిన్నెలన్నీ మా అక్కకి ఇచ్చేసాను. ఇంకా ఫైనల్గా మా వారిని కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాలి చెరువు దగ్గర నుంచి. ఇంకా ఈ రోజు పట్టుబడి అయితే ఇలా పూర్తి అయిపోయింది అనమాట. ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఉంటాను. బాయ్.